హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదైతే పిల్లలకి హాలిడే ఉన్న రోజు, ఉగాది నెక్స్ట్ డే అన్నమాట. ఈరోజు అయితే ఈవినింగ్ వ్లాగ్ చూపిస్తున్నాను. ఇంకా పిల్లలు అందరూ ఉన్నారు, అల్లుడు కూడా ఉన్నాడనమాట. ఇంకా వాళ్ళైతే పడుకున్నారు. నేనైతే ఇంకోసేపు కూర్చొని ఏం చేయాలో అర్థం కాక ఇంకా లేచి అయితే మార్నింగ్ తోమిన గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట. ఇంకా అల్లుడు ఉన్నాడు కాబట్టి నేను ఆయన అయితే టీ పెట్టుకొని తాగుతాను. మామూలుగా అయితే మా హస్బెండ్ వచ్చేదాకా ఎదురు చూస్తాను కదా. ఇంకా ఇప్పుడు అల్లుడు ఉన్నప్పుడు అలా కుదరదు, వాళ్ళ కోసమైనా పెడతాం కాబట్టి నేను ఆయన అయితే టీ పెట్టుకున్నామన్నమాట. టీ పెట్టుకొని తాగేసి ఇంకా నేనైతే బయట పని చేసుకుంటున్నాను అనమాట. ఇల్లు వాకిలైతే ఊక్కుంటున్నాను. అలాగే ఆ రోజు మా హస్బెండ్ ఖమ్మం వెళ్ళారనమాట. ఇంకా అందుకే ఆయన వచ్చే వరకు కూడా ఎలాగో లేట్ అవుతుందని చెప్పేసి ఇంక అప్పటి వరకు అయితే ఆగరు కదా, మ్యాక్సిమం ఒక 6 వరకు అంటే వెయిట్ చేస్తాడు. కానీ అప్పటికైనా మామయ్య వచ్చినాక తాగుదాంలేండి అత్తమ్మ అన్నాడు. కానీ ఇంకా ఆయన ఖమ్మం వెళ్ళారు కాబట్టి ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి అని చెప్పి పెట్టేసుకున్నాం అనమాట. బాగుంటాడనమాట, మా పిల్లలకి భలే ఇష్టము. ఇంకా ఆ రోజు అయితే ఈవినింగ్ వెళ్ళాడనమాట. వాళ్ళు చాలా డల్గా ఫీల్ అయ్యారు. ఇంకా తర్వాతకి నేనైతే ఇంక ఇల్లు వాకిలు అయితే నీట్గా ఊకేసుకుంటున్నాను. అస్సలు ఓపిక లేదు తెలుసా. ఫీవర్ తగ్గిపోయింది కానీ నీరసం అయితే ఒక హెవీ ఫీవర్ వచ్చి 10-20 డేస్ వైరల్ ఫీవర్స్ అంటుకున్నంత నీరసంగా అయిపోయింది. ఒక పక్క ఏమనుకుంటున్నాడో అసలు ఇంత డల్గా ఉంటున్నందుకు ఏంటో అని అనిపిస్తూనే ఉన్నా. ఇంకా చూస్తున్నాడు కదా, ట్యాబ్లెట్ వేసుకొని కాస్త రెస్ట్ తీసుకుంటూ కాస్త వర్క్ చేస్తున్నా కదా తెలుస్తూ ఉంటుందిలే అనుకున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ అన్ని పనులు అయిపోయాక పిల్లలకైతే మళ్ళీ గిన్నెలను తోమేసి వాళ్ళకైతే స్నానాలు పోసాను అనమాట. వాళ్ళకి స్నానాలు పోసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట. హాలిడేస్ వస్తే ఈవినింగ్స్ ఇలాగే ఉంటాయి అన్నమాట. హాలిడేస్ అంటే మోస్ట్లీ ఈవినింగే చేస్తాం, అది సండే కానీ అదర్ డేస్ కానీ. ఇంక ఈవినింగ్ అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా వాళ్ళైతే టీవీ చూస్తున్నారు. ఇంకా నేను కాసేపు అయితే బయట కూర్చుందామని కూర్చుంటే మా అమ్మాయి ఎప్పుడో ఉగాదికి ముందు అలానే చాక్లెట్ తెస్తే అది తీసుకొచ్చిందనమాట. ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చి చాక్లెట్ పీస్గా 3 పీసెస్ చేసి ఇవ్వు నాకు, తమ్ముడికి, చిన్నోడికి అని చెప్తూ ఉందనమాట. సరే వాళ్ళని పిలుచుకురాపో అంటే పిలుస్తూ ఉంది వాళ్ళని. ఇంకా వాళ్ళని పిలిచాక వాళ్ళకి ఆఫ్ చేసి ఇచ్చాను. ఇంకా వాళ్ళ డాడీ రాగానే చూడండి, ఖమ్మం నుంచి రాగానే ఏదో చాలా రోజుల నుంచి చూడనట్టు ఎక్సైట్మెంట్తో ఫీల్ అయిపోయి దగ్గరికి వెళ్ళిపోయారనమాట. ఇంకా కూరగాయలు తెచ్చాడు ఏం లేకుండే. మార్నింగ్ డబ్బులు ఇచ్చి వెళ్ళాడనమాట, మీకు తెప్పించుకోండి అని. ఇంకా నేను ఏం తెప్పించుకోలే, ఉన్నదే సర్దుకున్నాం. ఇంకా ఆయన వచ్చేటప్పుడు తీసుకొచ్చేసాడనమాట. ఏం లేవని వచ్చే దారిలో మార్కెట్ ఉంటుందని చెప్పి ఇంకా మా చిత్తలి స్వాగతం పలికి కొద్దిసేపు పోస్ కొట్టి తర్వాత వాళ్ళ డాడీని అయితే లోపలికి తీసుకెళ్ళిందనమాట. సర్ప్రైజ్గా ఫీల్ అవ్వాలంట, నువ్వు కళ్ళు మూసుకొని రా అని చెప్పి కళ్ళు మూసుకొని తీసుకెళ్ళి ఆ తర్వాత వాళ్ళ బావని చూపించి సర్ప్రైజ్ అంటుంది. వాళ్ళ నాన్న కూడా వా ఎప్పుడు వచ్చాడు బావ అంటే అప్పుడే వచ్చాడని చెప్తుంది. ఆల్రెడీ నిన్నే వచ్చాడు కదా, పండగ రోజు వాళ్ళ డాడీ చూసుకొని రిసీవ్ చేసుకొని స్పెండ్ చేసిన మళ్ళీ ఇస్తే వా సర్ప్రైజ్ అని ఫీల్ అవ్వగానే ఆమె ఎంతో ఎక్సైట్తో ఇంకా వాళ్ళ డాడీని లోపలికి తీసుకెళ్తా ఉందన్నమాట. ఇంకా నేను వాళ్ళ డాడీ తెచ్చిన కూరగాయలతో ఇంకా అప్పటి వరకు వంట చేయలేదన్నమాట. ఇంకా గోకరకాయ తెమ్మని ఉంటే చాలా రోజులు అవుతుందని ఇప్పుడైతే గోకరకాయ ఉండాలి. దొండకాయ, క్యాబేజీ, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, బెండకాయ తెచ్చారు. నేనైతే ఇప్పుడు గోకరకాయ వండుదాం అనుకుంటున్నాను. గోకరకాయ అయితే చించేసుకున్నాను అనమాట. చించేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. చాలా టైం పట్టింది, ఎందుకు చాలా లేతగా చిన్నవన్నీ ఇచ్చారనమాట. ఇంకా చాలా టైం అయితే పట్టిందనమాట. ఇంకా చించుకొని కట్ చేసుకొని వంట అయితే చేసేస్తున్నాను అనమాట. అసలు ఎలా వండుతున్నాను అన్నది కూడా తెలియదు. నోటికి అస్సలు ఏది టేస్టీగా అనిపిస్తలేదనమాట. తినబుద్ధి అవ్వట్లేదు, తినకపోయేసరికి ఓపిక ఉండట్లేదు, అలా గడిచిపోతుంది. పాపం ఎలా తిన్నాడు అల్లుడు అనుకున్నాను. ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడే అన్నీ చెడిపోతుంటే భలే బాధ వేస్తుంది కదా, ఏంటో తెలియక. ఇంకా వండేసాను. ఏది వండినా బాగుంది అత్తమ్మ అనే చెప్తూ ఉన్నాడు. ఇంకా మేమందరం అయితే వంట చేస్తుంటే వాళ్ళైతే చెస్ ఆడుకుంటున్నారు. ఒక రౌండ్ మా పెద్ద బాబు, ఒక రౌండ్ మా అల్లుడు, ఇంకా చిత్తల్లి అలా ఆడుతూ ఉన్నారనమాట. నేనైతే ఇటు వంట చేసేసుకుంటూ ఉన్నాను. వంట చేసే గ్యాప్లో చూడండి గోకరకాయ అంతా చించుకున్నాను కదా, అప్పటికి లేట్ అవుతుందన్న కంగారులో వండేస్తూ ఉన్నాను. ఇంకా రైస్ కూడా అవుతుందన్నమాట, గంజుంపేసుకుంటే ఆల్మోస్ట్ డన్. ఇంకా మేమైతే డిన్నర్ చేసి కొద్దిసేపు కబుర్లు ఆడుతూ ఉన్నామన్నమాట రోజు. ఇంక ఇది ప్యాకెట్ కారంతో అసలు కలరు, టెక్స్చరు, టేస్ట్ అన్నీ డిఫరెంట్గా వస్తున్నాయి.
పెద్దగా అసలు ఏం అనిపిస్తలేదు. ఒకటి నోరు బాగాలేదు, ఒకటి అలా అన్నమాట. ఇంకా తర్వాతకైతే మేము అందరం కూర్చొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. తినబుద్ధి కావట్లేదు కదా, ఎంత చూసినా అన్నం అయితే మిగిలిపోతూ ఉంది. చూసి చూసి వండిన, చేసేది ఏమి లేక మా హస్బెండ్కి చల్లన్నము పిల్లలకి పెడుతూ, ఇంకా చెప్పనక్కర్లేదు కదా. అలా ఇంకా గోకరకాయ వద్దని మా చిన్నోడైతే పప్పు వేసుకున్నాడు, నేను గోకరకాయ పప్పు మిక్స్ చేసుకున్నాను. ఇంకా తిన్నాక అన్నీ క్లీన్ చేసుకొని మేమైతే కాసేపు బయట కూర్చొని చిట్ చాట్ చేసి ఇంకా మేమైతే పడుకుంటున్నాం అనమాట. ఇంకా కూలర్ ఆన్ చేసుకుంటున్నాము. ఈ రోజుకైతే వీడియో ఇంతే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మా అమ్మ అయితే జుట్టు నైట్ టైమ్స్ వేసుకుంటుంది, లేవగానే విప్పేస్తుంది అన్నమాట. సరేనా, బాయ్ బాయ్.